అపూర్వ మాత్రం ఎంతో సంతోషంగా అలా చూస్తూ ఉంటే ఆయన, నేను ఏం లోటు చేశానమ్మా? ఎందుకమ్మా ఇలా మాట్లాడుతున్నావు? మీరు అన్నీ నాకు లోటు చేశారు. మీరు పెళ్లి పెద్దలుగా, నా తల్లిదండ్రులుగా మీరు కూర్చోవడానికి వీల్లేదు. అత్తయ్య మావయ్యలు మాత్రమే పెళ్ళికి పెద్దలా నా పక్కన కూర్చొని ఉండాలి. ఎందుకే అలా ఎందుకు మాట్లాడుతున్నావే? పందిరి గుంజ నాటే సమయమైందే. ఇవన్నీ కాదు, పదవే పద. అమ్మా ప్లీజ్ అమ్మా, అత్తయ్య మావయ్య తప్ప ఎవరు ఈ కార్యక్రమాన్ని చేయడానికి వీల్లేదు. తల్లిదండ్రులుగా వాళ్ళు చేసే బాధ్యతని వద్దు అని ఎందుకే అలా అంటున్నావో అంతే. అది కాదమ్మా ఇందో, తల్లిదండ్రులుగా మాకు వచ్చిన అవకాశాన్ని ఎందుకమ్మా చెయ్యకూడదు అని అలా ఎందుకు మాట్లాడుతున్నావు? ఆయన నా కోసం ఏం చేశారని ప్రతిదీ ఆయన ఆ ఇంటి గురించే ఆలోచిస్తారు. ఏ రోజైనా నా గురించి ఆలోచించారా? అందుకే నేను నిర్ణయం తీసుకున్నాను. అత్తయ్య మావయ్యే పందిరి గుంజ నాటాలి, నా పక్కన ఉండి తల్లిదండ్రుల స్థానంలో ఉండి వాళ్ళే పూజ చేయాలి అని అనగానే, ఏంటి వదిన మీరేం మాట్లాడకుండా అలా మౌనంగా ఉన్నారేంటి? మీరకు మీరైనా చెప్పండి, ఏం చెప్పాలి? మీ వల్ల ఎంత బాధపడింది ఏందో, ఆ మాట వచ్చిందంటే తన మనసులో ఎంత బాధ ఉంటే అలా మాట వస్తుంది అని అపూర్వ కూడా అనగానే అందరూ సైలెంట్గా చూస్తూ ఉండిపోతారు. ఎందుకేందో చెప్పిన మాట ఎందుకు వినట్లేదు? నేను ఎవరు చెప్పినా వినను. ప్లీజే నీ దండం పెడతానే, అలా మాట్లాడకే. పందిరి గుంజ నాటే సమయం అవుతుంది. అమ్మ మీరు కాదని, మీరు పందిరి గుంజ నాటితే మాత్రం నేను పెళ్ళి చేసుకోను, అర్థమవుతుంది కదా? అత్తయ్య మావయ్యే పందిరి గుంజ నాటాలి అని అనగానే ఇక బాధపడిపోతూ మీరా అక్క నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. అప్పుడు చెర్రి మాత్రం కోపంగా, నీకు ఇప్పుడు అర్థం కాదు, కానీ అర్థమైన రోజు వాళ్ళని నువ్వు ఎంత ప్రాధేయపడినా కూడా వృధా అని గుర్తుపెట్టుకో అని విధంగా అంటూ అక్కడి నుండి వెళ్ళిపోగానే చాలా బాధపడిపోతూ చూస్తూ ఉంటుంది. ఇక మరోవైపు అపూర్వ వెళ్తూ ఉండగా ఎదురుగా వచ్చి భూమి నిలబడుతుంది. ఏంటి వెళ్ళనివ్వకుండా ఇలా ఎదురుపడి నిలబడ్డావేంటి? నిన్ను కొన్ని అడగాలి కాబట్టి నన్ను నువ్వు అడగాల్సిన దానివా? తప్పుకో, నేను వెళ్ళాలి. లేదు, నేను అడిగిన వాటికి మీరు సమాధానాలు చెప్పి వెళ్తే మంచిది. ఏంటి ఏం అడుగుతావే నన్ను? ఏంటా? నీ దగ్గర నుండి చాలా సమాధానాలు లాగుతాను కదా, నన్నే ఎదిరించి మాట్లాడతావా అని అంటూ చెయ్యలా భూమిపై ఎత్తగానే దించు అని విధంగా అంటూ మొబైల్ని చూపిస్తూ ఉంటుంది. ఆ రోజు మొబైల్ దీని దగ్గరే కదా ఉంది అని విధంగా అంటూ వెంటనే అపూర్వ షాకింగ్గా చూస్తూ ఉంటుంది. నువ్వు దించకపోతే ఈ మొబైల్ని ఎక్కడికి చేర్చాలో అక్కడికే చేరుస్తాను. అప్పుడు నీ పరిస్థితి ఏమవుతుందో, ఈ ఇంట్లో ఉండే స్థానం కూడా నీకుండదని గుర్తుపెట్టుకుంటే మంచిది. ఏంటి నువ్వు నన్ను ఏం అడుగుతావు? అసలు ఆ రోజు అమ్మ నాట్యం అయిపోయాక కాలు బెణికిందని హాస్పిటల్కి తీసుకెళ్లకుండా ఎందుకు ఫ్యాక్టరీకి తీసుకెళ్లారు? ఎందుకు తీసుకెళ్లారో నాకు తెలియాలి. అయినా నాకెలా తెలుస్తుంది? నువ్వు నన్ను ఎందుకు అడుగుతున్నావు? ఇంతమంది ఉండగా నేను నిన్నే అడుగుతాను, నువ్వే సమాధానం చెప్పాలి. కాబట్టి ఏంటి ఏమనుకుంటున్నావు? కావాలని తీసుకెళ్లారా లేదంటే చంపడానికి తీసుకెళ్లారా? ఎందుకు తీసుకెళ్లారు? అరే ఏంటి నాకు తెలియదని అంటుంటే పదే పదే అడుగుతున్నావు. ఎప్పుడో జరిగిపోయిన దాని గురించి ఇప్పుడు ఎందుకు తీస్తున్నావు? జరిగిపోయిందని మీరు అనుకుంటున్నారేమో, కానీ నాకు వాస్తవాలు కావాలి. నాకు మీ దగ్గర నుంచి సమాధానాలు కావాలి. చెప్తావా లేదా? నాకెలా తెలుస్తుంది? ప్లాన్ చేసి అమ్మని చంపేశారు కదా అని అనగానే షాకింగ్గా అపూర్వ చూస్తూ ఉంటుంది. చెప్తావా లేదా? నిజంగా నాకు తెలీదు. ఓ నీకు తెలీదా? మరి ఇందు పక్కన తల్లిదండ్రులుగా మీరు పూజ చేయడం, పందిరి గుంజ నాటడం అయితే తెలుసా? అంటే ఇందుయే చెప్పింది కదా వాళ్ళు కూర్చోవద్దు, మేమే కూర్చోవాలని. మరి వద్దు అని మీరైనా చెప్పాలి కదా. నేనెందుకు చెప్తాను? ఎంత బాధపడితే అలా అంటుంది? మీరే ఆట బొమ్మను చేసి ఆడిస్తున్నారు కదా, అలా అనకుంటే ఎలా అంటుంది? నేను ఆడించడమా? అవును, మీరే ఆడిస్తున్నారు. మీరు పందిరి గుంజ నాటడం కాదు,
తల్లిదండ్రులుగా వాళ్ళే నాటాలి. అయినా వాళ్ళే నాటాలని నువ్వు అంటున్నావు. నేనెలా చెప్తాను? చెప్పకపోతే ఇదిగో ఈ మొబైల్ ఉంది కదా, నేరుగా తీసుకెళ్ళి అంకుల్కి ఇచ్చేస్తాను. ఆ తర్వాత ఏమవుతుందో ఒకసారి నీకు నువ్వే ఆలోచించుకో. నువ్వు ఇంత పనికి వస్తావా? ఇదంతా చేసింది నువ్వా? ఇన్నాళ్ళు కూడా నిన్ను మంచిదని అనుకున్నాను కదే, నువ్వు ఇలా చేస్తావా? అది కాదు బావా, నేను చెప్పేది విను. నాన్న వద్దు నాన్న అని అంటూ ఉంటే వెంటనే అపూర్వను బయటకు గెంటేస్తాడు. ఇంకెప్పుడు కూడా నా ఇంట్లో అడుగు పెట్టడానికి వీల్లేదు, పద అమ్మ అని విధంగా అంటూ నక్షత్రాను ఇంట్లోకి తీసుకెళ్తూ ఉంటే బావా బావా అని అంటూ ఏడుస్తూ ఉంటుంది. అదంతా తలుచుకొని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అమ్మో, ఇది మొబైల్ ఇస్తే నా పరిస్థితి అదే అవుతుంది కదా, ఇప్పుడు నేను ఏం చేయాలి అని మనసులో అనుకుంటూ చాలా కంగారుగా చూస్తూ ఉంటుంది. అర్థమైంది కదా, అక్కడ మీరు కాదు వాళ్ళే కూర్చోవాలి, లేదంటే ఈ మొబైల్ అని అంటూ అక్కడ నుండి వెళ్ళిపోగానే ఇదేంటి నన్ను ఆడిస్తుంది, చెప్తాను దీని సంగతి అని మనసులో అపూర్వ అనుకుంటూ ఉండగా, ఏంటి అపూర్వ చూస్తున్నావు, రా పందిరి గుంజ నాటుదాం. అప్పుడు వెంటనే మొబైల్ పట్టుకొని భూమి చూస్తూ ఉంటే ఏంటి బావా మనం నాటడం ఏంటి, తల్లిదండ్రులుగా మీరా కృష్ణప్రసాద్ ఉన్నారు కదా వాళ్ళే నాటాలి, కానీ ఇందు వద్దంటుంది కదా మనమే నాటాలని అంటుంది కదా, తను చిన్నపిల్ల బావా తెలిసి తెలియక మాట్లాడుతుంది. అయినా నలుగురు ఏమనుకుంటారు చెప్పు, నలుగురు మాట్లాడే మాటలకు మనం ఎంతమందికి సమాధానం చెప్పుకుంటాం. అందుకే బావా వద్దు బావా, తల్లిగా మీరా ఎంత బాధపడుతుందో చెప్పు. ఎవరికైనా ఈ అవకాశం ఒకే ఒక్కసారి వస్తుంది, ఆ అవకాశాన్ని మనం తీసుకోవటం తప్పు కదా బావా. అవునా పూర్వ, నేను మీరా గురించే ఆలోచించలేదు. వాళ్ళే తల్లిదండ్రులుగా ఈ పందిరి గుంజ నాటాలి అనే విధంగా అనగానే పదండి మనం పందిరి గుంజ నాటుదాము అని విధంగా అంటూ వెంటనే పందిరి గుంజ దగ్గరికి మీరా కృష్ణప్రసాద్ ఇద్దరు వస్తూ ఉంటే ఆపండి, ఇలా పందిరి గుంజ అమ్మ నాన్న నాటితే మాత్రం నేను ఈ పెళ్ళే చేసుకోను, అవసరమైతే నేను చచ్చిపోతాను, కానీ వాళ్ళు ఇలా చేయడానికి వీల్లేదు. అప్పుడు వెంటనే భూమి ఫోన్ని చూపిస్తూ ఉంటుంది. అప్పుడు అపూర్వ వెంటనే ఇందు చెప్ప పగలకొట్టి ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు, తల్లిదండ్రులుగా చేయాల్సిన కార్యక్రమాన్ని మమ్మల్ని చేయమని అంటున్నావు, నలుగురు ఏమనుకుంటారో నీకు అర్థమవుతుందా, ఎందుకు ఇలా చేస్తున్నావు? అది కాదు అత్తయ్య, ఏంటి ఏది కాదు, నీకెన్నిసార్లు చెప్పాలి, మేము ఆ ప్లేస్లో కూర్చొని చెయ్యొద్దు అని. నీకు తల్లిదండ్రులుగా వాళ్ళు ఉన్నారు కదా, ఉన్నప్పుడు నీ తల్లిదండ్రులే చేయాలని గుర్తుపెట్టుకో. అత్తయ్య నోరుమే, నువ్వు ఇంకేదైనా మాట్లాడితే మాత్రం నేను ఊరుకొని చెప్తున్నాను, పందిరి గుంజ మీ అమ్మ నాన్నే నాటాలి. అవునమ్మా ఇందో, నీకు తెలిసి తెలియక మాట్లాడుతున్నావేమో, ఎంత పగ ఉన్నా సరే నీ తల్లిదండ్రులే చేయాలి అని అనగానే ఇక వెంటనే సైలెంట్గా చూస్తుంది. ఇక రండి అని అనగానే వెంటనే పందిరి గుంజ దగ్గరికి ఇద్దరు వచ్చి నిలబెడతారు. పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటే ఇక గింజలు వేస్తూ ఉంటారు. అప్పుడు వెంటనే పందిరి గుంజ నాటి ఇద్దరు కూడా మొక్కుకుంటూ ఉంటారు చాలా సంతోషంగా. భూమి వెనకాల చెల్లి వచ్చి నిలబడతాడు. చాలా సంతోషంగా ఉన్నావు? అవును సంతోషంగా ఉంటాను కదా అని భూమి అంటూ ఉంటుంది. నా చేతే ఇదంతా చెయ్యాలని చేపిస్తావా భూమి, నీ అంతు చూస్తానే అని మనసులో అనుకుంటూ ఉంటుంది అపూర్వ. ఇక కోపంగా ఇందో చూస్తూ ఉంటే వెంటనే పందిరి గుంజ నాటి పూలను వేస్తూ ఉంటారు. అగరబత్తి ముట్టించండి అయ్యా అని అనగానే అగరబత్తి ముట్టించేసి వెంటనే ఇద్దరు కూడా మొక్కుతూ ఉంటారు. అందరూ అలా పందిరి గుంజకు మొక్కగానే ఇందు కోపంగా చూస్తూ ఉండిపోతుంది. అందరూ ఆ పందిరి గుంజని చూస్తూ ఉంటారు. మరోవైపు మాత్రం ఎక్స్క్యూజ్ మీ సార్ అని అంటూ వెంటనే గగన్ దగ్గరికి కావ్య నడుచుకుంటూ వస్తూ ఉంటుంది. ఎవరు వీరు? నా పేరు కావ్య, ఇంటర్వ్యూకి వచ్చాను అసిస్టెంట్గా. మిమ్మల్ని చూడగానే మీ పక్కన అసిస్టెంట్గా చేయాలని, అందుకే లేట్ చేయకుండా వచ్చాను. ఇందుకో నీ క్వాలిఫికేషన్స్ ఏంటి? అన్ని క్వాలిఫికేషన్స్ నాలో ఉన్నాయి అని అంటూ తన ఫైల్ని ఇస్తూ ఉంటుంది. మీకే క్వాలిఫికేషన్ కావాలన్నా నాలో ఉంది కదా, బృందావన్ కాలనీ 75G, అందులో ఆ రూమ్లోనే నేను ఉంటాను. మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు వస్తూ ఉంటాను. అప్పుడు వెంటనే గగన్ కోపంగా చూస్తూ ఉంటాడు కావ్యని. కావ్య మాత్రం ఎంతో ప్రేమగా గగన్నే చూస్తూ ఉంటుంది.